అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు అని వారితో చెప్పాను. మనం అక్కడికి ఈ సబ్జెక్ట్ వేరే మందికి కూడా పోతుంది అర్థాలు, కానీ ఆ అర్థాలు మనకు వద్దు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుని ఉనికి. ఇప్పుడు మీకు తెలిసినట్లు సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు. అవునంటారా కాదంటారా? అవును. ఒకరైంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు ముగ్గురు, త్రియేక దేవుళ్ళు ముగ్గురు, ఒక దేవుడు తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నారు. ఇప్పుడు భూలోకంలో శిష్యుల దగ్గర ఎవరు ఉన్నారు? యేసయ్య. యేసయ్య వెళుతున్న సమయంలో జరిగిన ఘటన ఇది, సంఘటన. యేసయ్య భూలోకంలో ఉన్నాడు శిష్యుల దగ్గర, పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఎంతమంది అయినారు ఇప్పుడు దేవుడు? ఇద్దరు అయినారు. ఇంకొక దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనం మాట్లాడతాం ఈరోజు. యేసయ్య వారు అంటున్నారు, నేను వెళ్ళి, మీరేం బాధపడకండి, దుఃఖపడకండి, చింతించకుండా ఉండండి, మీ కొరకు నేను పరలోకానికి వెళ్ళి మీ కొరకు నేను ఎవరిని పంపిస్తాడట? ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ. ముగ్గురు. ఒకటి పరలోకంలో ఉండే దేవుడు సృష్టికర్త, యేసయ్య వారు సమాధానకర్త, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త, ఆదరణ ఇచ్చేవాడు. ఇంకొక పేరు, ప్రాముఖ్యమైన పేరు